ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇదే మన్యాలం సారు గవర్నమెంట్ ఆఫీసర్లు లంచం కూడా తీసుకోవద్దా? ఏదో ఖర్చుల మందం 84,000 రూపాయల లంచం తీసుకుంటే దానికి కూడా ఏసీ బోలని పిలిపించిరట. 5-10 తక్కువ చేసుకొని ఇస్తే అయిపోయేదానికి గింత పెద్ద కథ చేస్తారా? పాపం ఇప్పుడు ఆ మేడం ఎంత బాధపడ్డదో, ఎంత ఏడ్చిందో. మీరేం బాధపడుకుండ్రి మేడం, లోకులు కాకులు ఇట్లనే అంటుంటారు. ఆగో నవ్వుతారేందుల్లా, జర చూడుండ్రి గీ మేడం కథ. దునియాల తమాం స్వేచ్ఛ లేకుండానే పోయింది. అరే కష్టపడి గవర్నమెంట్ నౌకరు సంపాదిస్తే జీతాలు టైంకు రాకపోతే ఎంత బాధ ఉంటుందో ఎవరికి తెలుసు. వస్తే ₹1,00,000 జీతం వస్తుండొచ్చు, కానీ అది ఏమిటికి మోతాదైతుంది. అందుకే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్ లో పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ జ్యోతి మేడం ఏ పని చేసి పెట్టాలన్నా, ఫైల్ ఆమె కాడికెళ్ళి కదలాలన్నా పైసలు ముట్ట చెప్పాలనే రూల్ పెట్టిందట. చిన్న పని పెద్ద పని అనే ఫరక్ లేకుండా ప్రతి దానికి ఓ రేటు చెప్పి లంచాల దంద నడిపిస్తుందట. గిట్లనే ఆమెతోని పనిపడి ఎవరో పోతే లంచం కావాలని బరాబరి ముచ్చట చెప్పేసిందట. అయ్యో మేడం గన్ని పైసలు ఇయ్యలేము, ఏదో కాలం కలిసిరాక మీతో పనివాడు వచ్చినాం అని ఎంత మొత్తుకుని లేదట. చల్ లంచం లేకపోతే పని గానే కాదని కుల్లా చెప్పేసిందట. ఏం చెయ్యాలరా దేవుడా అని ఆ మనిషి ఆయనతో ఏసీ బోల్లా కంప్లైంట్ చేసిండు. ఇంకేంది ఎప్పుడెప్పుడు దొరుకుతుందా అని మాటు కాసిన ఏసీ బోళ్ళు వలేసి జ్యోతి మేడం ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుండ్రు. పాపం ఆ మేడం ఎంత డిమాండ్ చేసిందో తెలుసా? కేవలం 84,000 రూపాయలేనట. అంత తక్కువ లంచం అడిగినా గానీ వాళ్ళెవరో కంప్లైంట్ చేసి పట్టించిరంటే చూడుర్రి కథ ఎట్లుందో ఇగాడ. ఇక ఇదిట్లుంటే దొరికిపోయినప్పుడు జ్యోతి మేడం ఏడుపులు పెడబొబ్బులు చూడాలే మామూలుగా లేవు. ప్రజెంట్ జ్యోతి మేడం టాపికే సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆమెకు సంబంధించిన మీమ్స్ ట్రోల్స్ విపరీతంగా నడుస్తున్నాయి. మేడం ఆఫీస్లోనే కాదు ఇంట్లో కూడా సోట్లు జోదిచ్చి బాగానే పైకం వసూలు చేసిరట. తిన్నదంతా అక్కిచ్చుడంటే గీదే కావచ్చు. జరా మీ తన కూడా ఎవరన్నా గిట్లనే లంచం గించమని బెదిరిస్తే గిసొంటి పనే చెయ్యుండ్రయ్యా, గప్పుడే చక్కగా అవుతారు గిసొంటి లంచానికి కంచం చూపే ఆఫీసర్లు.